మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతన్న మీకోసం ఒక కార్యక్రమం పెట్టారు. దానిలో భాగంగా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ప్రతి రైతు ఇంటికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు సంక్షేమం కోసం ఏ టైంలో ఏ పంట వేయాలి, నీటి భద్రత ఎలా ఉండాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా ఉండాలి, పాడి పరిశ్రమ అభివృద్ధి ఎలా ఉండాలి, అలాగే మన ఏరియాకి వచ్చేటికి ఆక్వా పరిశ్రమని ఏ రకంగా మనం తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు తీసుకురావాలి, అలాగే మన వరి రైతులు కూడా ఇక్కడ మనకి ఎక్కువగా ఉంటారు కాబట్టి దానికి కూడా ఏది విత్తనం వేస్తే ఏ టైంలో మనకి వాతావరణం సమస్యలు కానీ, అలాగే ఎరువులు తక్కువ వాడకం, ఫెర్టిలైజర్స్ అలాగే మందులు కూడా తక్కువ వాడి పంటను దిగుబడి ఎక్కువ ఎలా తీసుకురావాలనేది అన్ని కార్యక్రమాలని అందరూ కూడా అటు హార్టికల్చర్ కానీ అలాగే మరి వ్యవసాయ శాఖ అధికారులు కానీ అలాగే పశుసంవర్ధక శాఖ అధికారులు ఆక్వాకు సంబంధించిన అధికారులు అందరినీ కూడా అలాగే గ్రామ రైతులు అందరితోటి కలిపిని అలాగే పార్టీ నాయకులు కానీ ఎన్ని పార్టీలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి రైతుకి కూడా వివరం చెప్పడం జరిగింది. అది దానిలో భాగంగా ఈరోజు గ్రామ సభలో విలేజ్లో అన్ని ఇంటి మీద ఒక 5 విషయాలు తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయాల మీద గ్రామ సభలో ఈరోజు నల్లజర్ల మండలంలో ఆయన ప్రత్యేకమైన ఒక గ్రామ రచ్చబండ కింద గ్రామ రైతుల మధ్య కూర్చుని ఈ కార్యక్రమం నడుపుతున్నారు. దాంట్లో భాగంగా మనం ఈ చిన్నమేరం గ్రామం భీమవరం మండలం చిన్నమేరం గ్రామం భీమవరం నియోజకవర్గంలో ఇక్కడ మనం అందరం కూడా దీనికి అతిథిగా జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ గారు కూడా కోట్లింగరాజు గారు వచ్చారు, అలాగే నీలసం కృష్ణ గారు ఉన్నారు, అలాగే గ్రామ ముఖ్యులు రైతులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నాం మేమందరం. ఎందుకంటే రైతు బాగున్నప్పుడే అక్కడ ప్రధానికం బాగుంటుంది, అలాగే ప్రభుత్వాలు బాగుంటాయి. ఎందుకంటే రైతు లేదే మన జీవన విధానం లేదు. రైతు అనేది ఒక వరి రైతు ఆక్వా రైతు అని కాదు, అన్ని రకాలు కూడా పాడి పరిశ్రమ కానీ హార్టికల్చర్ అంటే మనకి పెద్దగా మన ఈ ఉభయ గోదావరిలో తక్కువ కానీ అటు మెట్ట ప్రాంతం కానీ అటు గుడివాడ కానీ ఉంటుంది. అయినా ఈ మధ్యకాలంలో కూడా మనం కూడా కొన్ని మినుము కూరగాయలు అవి కూడా అప్పుడప్పుడు పండిస్తున్నాం. మనకి ఎక్కువగా వరి, రెండోది ఆక్వా, మూడోది పాడి పరిశ్రమ. ఈ 3 కూడా మన భీమవరం నియోజకవర్గాన్ని చూసుకుని మన పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే ఈ 3 ఎక్కువగా ఉంటాయి. దీని మీద పూర్తిగా మన అన్నదాత సుఖీభావ కూడా ప్రధానమంత్రి ఆవాస్ అదే కిసాన్ యోజన పథకం కింద కేంద్రంలో మరి 2,000 రూపాయలు ఒక విడతకు వచ్చి మనం 5,000 రూపాయలు 7,000 ఫస్ట్ విడత వేసాం, రెండో విడత మనం చంద్రబాబు నాయుడు నాయకత్వం వేసాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ ఒకటి పారిశ్రామిక అభివృద్ధి కాకుండా అలాగే సంక్షేమ పథకాలు ఎలా చేస్తున్నారు, అలాగే వ్యవసాయ ఆధారిత మరి రైతులను కూడా మనం మరి ముందుకు తీసుకెళ్ళినప్పుడే మరి సమాజం కానీ రైతులు బాగున్నప్పుడే అందరికీ కూడా అన్ని రకాల అవకాశాలు ఆరోగ్యం అన్ని కూడా ఉంటాయని చెప్పేసి ఆయన ఈ విజయం తీసుకుని రైతన్న మీకోసం కార్యక్రమం పెట్టి ప్రతి రైతు ఇంటికి పంపిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ విషయంలో మీకు పక్కాగా చెబుతున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా అప్పుడు రైతులందరూ కూడా అందరూ గొడవలు చేశారు. ఏంటంటే ఎక్కడగా మురుగు కాలంలో తట్ట మట్టి కానీ అలాగే ఎక్కడ కూడా గట్టు మీద రోడ్డు కానీ ఏమీ వేయలేదు. మురికాలం కూడిపోయి ఉన్నాయి, పంటకాలం కూడిపోయి ఉన్నాయి. మీరు రైతులు ఏ రకంగా పంట చేయాలనేది చాలా ఆందోళన ఉన్నారు. కానీ మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి వినియోగ సంఘాలు వేసుకున్నాం, 3 మ్యాన్ కమిటీ, సొసైటీ బ్యాంక్ వేసుకున్నాం. ఇవన్నీ వేసుకుంటే కారణం ఏంటంటే గ్రామ స్థాయిలో రైతులకి సంబంధించి అక్కడ పంటలకు సంబంధించి కార్యక్రమం చేయడం కోసం వాళ్ళకి అది